యాక్టర్ ప్రకాష్ రాజ్ రామ లక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో కనిపించే ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో మాత్రం ఆయన వ్యవహార శైలి మరోలా ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉంటారు. కమ్యూనిస్ట్ వాదంతో ముందుకు నడుస్తూ ఉంటారు. నిత్యం బీజేపీపై విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ తాజాగా రామ లక్ష్మణులపై హాట్ కామెంట్స్ చేశారు. రాముడు లక్ష్మణుడు ఉత్తర భారత్ నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ లక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పళ్లను దొంగలించి తిన్నారని షాకింగ్ విషయాల్ని పంచుకున్నారు. అయితే ఆ పొలం యజమాని గిరిజనుడైన రావణుడంటూ వ్యాఖ్యానించారు. పళ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దదైందంటూ సంచలన ఆరోపణలు చేశారు. జీఎస్టీతో కలిపి $2,000 కట్టాలని శూర్పణఖ చెప్పింది అంటూ ఓ ప్రైవేట్ ఈవెంట్ లో వ్యాఖ్యానించారు. అయితే రామ లక్ష్మణులను వలస కూలీలు అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి.